హల్లెలూయా. గత వారంలో యేసు ప్రభు పుట్టుట ద్వారా ఏ మేలులు ప్రపంచంలో జరిగాయో వాటిని గూర్చి గత వారం మనము విన్నాం. ఈ వారంలో యేసు ప్రభు పుట్టుక ప్రవచన నెరవేర్పు. యేసు ప్రభు పుట్టుకలో యేసు ప్రభు పుట్టుక ఒక ప్రవచన నెరవేర్పు. అది యేసు ప్రభు పుడతాడన్న సంగతి ప్రపంచంలో మనము పుట్టకముందే, మన పితరులు పుట్టకముందే అనాది కాలము నుండి దేవుడు మానవుడుగా పుడతాడన్న ప్రవచనాలు ఆదికాండము నుండే స్టార్ట్ అయ్యాయి. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనము నుండి అనేక ప్రవచనాలు యేసు ప్రభు ఈ లోకంలో పుడతాడన్న సంగతిని చెబుతూ ఆనాటి పాత నిబంధన భక్తులు వారు ఆ ప్రవచనాలను వింటూ యేసు ప్రభు పుడతాడు, లోకరక్షకుడు పుడతాడు అని వారు ప్రవక్తలు ప్రవచించిన రీతిగా యేసు ప్రభు పుట్టటముతో ఆ ప్రవచనాలు సంపూర్ణము చేయబడ్డాయి. అంటే ఆ ప్రవచనము నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం. బైబిల్లో చెప్పబడిన ప్రతి ప్రవచనము కూడా, ప్రవచనం అంటే అర్థం ఏంటంటే ముందు కాలములో జరగబోయేవి. దేవుడు ముందు కాలములో అంటే రాబోయే కాలములో దేవుడు భూమి మీద ఏం చేయబోతున్నాడో అన్న సంగతులు ఆనాడు ప్రవక్తలు చెప్పారు. ప్రవక్తలు చెప్పినట్లుగా, ప్రవచనాలు చెప్పబడినట్లుగా ఆ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. అనేక ప్రవచనాలు. అందులో ఒక ప్రాముఖ్యమైన ప్రవచనం ఏంటంటే యెషయా గ్రంథములో రాయబడి ఉంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనములో క్రిస్మస్ గురించి ఒక ప్రవచనం ఉంది. అక్కడ యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అనేటువంటి మాట. కాబట్టి ఈ వచనములో యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. క్రీస్తు పుట్టుకకు ఈ యెషయా గ్రంథములో రాయబడిన ఈ వచనానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. చాలా దగ్గరి సంబంధం అంటే ఈ యెషయి మొద్దు నుండి చిగురు పుట్టడం అనేది ఎలాగో ఈ వర్తమానములో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో యేసు ప్రభు యొక్క జనన విధానము, తర్వాత యేసు ప్రభు పుట్టుకలోని ఆత్మీయ సత్యాలు, మన హృదయాన్ని సంతోషింపజేసేటువంటి అనేక అనుభవాలు బైబిల్ గ్రంథములో దేవుడు మన కొరకు రాయించాడు. అంటే ఈ డిసెంబర్ నెల రాగానే చాలామంది క్రైస్తవులలో, తర్వాత నామకార్థ క్రైస్తవుల్లో కుటుంబాలకు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఎందుకు? పండుగ వచ్చింది, పండుగ వస్తే బట్టలు వస్తాయి, బట్టలు వస్తే తినడానికి మంచి వెరైటీ తిండ్లు వస్తాయి, పిండి వంటలు వస్తాయి, ఇంకా ఇండ్లు డెకరేషన్ చేసుకోవచ్చు, స్టార్లు కట్టొచ్చు, ఇంకా చిన్న చిన్న లైటింగ్ బల్బులు కట్టొచ్చు, ఇంకా ఇంకేం చేస్తారు? ఇక వండుకొని తిని నిద్రపోతారు. అంటే ఈ క్రిస్మస్ దినాలన్నీ కూడా, అంటే ఈ డిసెంబర్ నెలంతా కూడా దీన్ని ఆనందమాసము అని పిలుస్తారు. అంటే నవంబర్ 25న ప్రారంభమయ్యి డిసెంబర్ నెలంతా చివరి వరకు కూడా ఈ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి. అందరూ కూడా ఆనందంతో సంతోషంతో, ఇంకా పాస్టర్లకైతే బిజీ, ఎందుకంటే
సంఘస్థులు అయితే వాళ్ళ సంఘంలో ఒక్కసారి జరుగుతుంది. కానీ పాస్టర్లకు ప్రతిరోజు క్రిస్మసే. బయటికి పోవాలి, అక్కడ క్రిస్మస్, ఇక్కడ క్రిస్మస్, క్యాండిల్ లైటింగ్ సర్వీసు, గ్రాండ్ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, సెలబ్రేషన్స్, ఇలాగ ఎన్నో పేర్లతో ఈ రోజులన్నీ కూడా సంతోషముతో జరుపుకునే ఓ అద్భుతమైనటువంటి పండుగ. అంటే ఈ పండుగ ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి బాధను తొలగించి, మనలో ఉండే దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని నింపుతుంది. ఏం నింపుతుంది? సంతోషాన్ని నింపుతుంది. అంటే ప్రతి ఇంటిలో ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక శోధన, ఏదో ఒక రోగం, ఇలాగా ఎన్నో అనేక కుటుంబాలలో ఉంటున్న దినాలలో ఈ డిసెంబర్ రాగానే వాటన్నిటిని మర్చిపోయి దేవునిలో ఆనందించటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి ఈ మాసమంతా కూడా ఆనంద మాసముగా దేవుడు మార్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడు ఆయన పుట్టటము ద్వారా, ఆయన ఈ లోకములో మనుష్య కుమారుడుగా జన్మించటము ద్వారా మనమందరము ఆనందించటానికి ఇది ఒక కారణమైంది. సరే, ఏదేమైనా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కాబట్టి యేసయ్య యొక్క మొద్దు నుండి చిగురు పుట్టటం అనేది మనము ఈ అంశంలో కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు ఉన్నాయి. మీరు శ్రద్ధగా వింటే అర్థమవుతుంది. శ్రద్ధగా వినకపోతే ఈ సబ్జెక్టు మీకు అర్థం కావడం చాలా కష్టం. కాబట్టి ఎంత శ్రద్ధగా వింటామో మన హృదయాల్లో వాక్యం అంత స్థిరంగా నిలిచిపోతుంది. ఊకే విన్నట్టుగా నా ముఖాలు చూస్తే ఏం ప్రయోజనం లేదు. కాబట్టి ఈ ప్రవచనము పాత నిబంధన కాలంలో యేసు ప్రభు పుట్టకముందు అనేక వందల సంవత్సరాల క్రిందట చెప్పబడిన ప్రవచనం. దాదాపుగా 1000 సంవత్సరాల పూర్వము, 1060 ఆ మధ్యలో యెషయా ప్రవక్త రాయబడినటువంటి యెషయా ప్రవక్త చేత చెప్పబడిన ప్రవచనం. ఇందులో యేసయ్య మొద్దు అనేటువంటి మాట కనిపిస్తుంది. యేసయ్య మొద్దు అనే మాట. యేసయ్య మొద్దు అంటే అది చెట్టు కాదు. ఒక మనిషిని మొద్దుతో పరిశుద్ధాత్మ దేవుడు పోల్చి ఒక వంశాన్ని లేదా ఒక కుటుంబాన్ని, ఆ వంశమును ఒక వృక్షముతో పోల్చి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఒక వంశాన్ని చెట్టుతో పోల్చాడు. ఇక్కడ ఒక వంశము చెట్టుతో పోల్చబడి ఆ చెట్టు ఏమైందంట? అది మొద్దయిందంట. ఆ చెట్టు మొద్దుగా, అంటే మొద్దు ఎప్పుడవుతుంది అంటే మనము చెట్టును గొడ్డలు తీసుకొని నరికితే అది మొద్దు అవుతుంది. అంతేనా? ఏం పేతురు, ఎన్ని చెట్లు నరికితివి? నిన్న శాన చెట్లు నరికినాడు పేతురు. అంటే ఒక చెట్టును మనము నరికినప్పుడు అది మొద్దు అవుతుంది. ఒక పెద్ద చెట్టును నరికితే అది మొద్దుగా మారిపోతుంది. చివరికి అది ఒకవేళ ఎండిపోతే పొయ్యిలోకి వెళ్ళిపోయిద్ది. ఒకవేళ అది చిగురిస్తే దానికి కొమ్మలు వచ్చేస్తాయి. అట్లాగా యేసయ్య మొద్దు అనేటువంటిది మనం ఇక్కడ ఈరోజు ధ్యానం చేద్దాం. యేసయ్య యొక్క మొద్దు నుండి చిగురు ఎలా పుట్టిందో, యేసయ్య వంశము ఎలా మొద్దుగా మార్చబడిందో, ఆ మొద్దుకు చిగురు ఎలా వచ్చిందో ఈరోజు మన ధ్యానములోని ప్రాముఖ్యమైన విషయాలు. అయితే ఈ యేసయ్య క్రీస్తు పూర్వము 1063వ సంవత్సరములో పుట్టినటువంటి వాడు. అంటే ఆ చరిత్ర ఆ సంవత్సరానికి సంబంధించినటువంటిది. అయితే యెషయా ఈ సంగతిని ప్రవచన పూర్వకంగా చెప్తున్నాడు. ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారండి, మనం కన్ఫ్యూజ్ కాకూడదు. యెషయా వేరు, యేసయ్య వేరు. ప్రవచిస్తున్నటువంటి ప్రవక్త ఎవరంటే యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఎవరి గురించి అంటే యేసయ్య
అనబడినటువంటి ఒక వ్యక్తిని గూర్చి, ఆ వంశమును గూర్చి యెషయా ప్రవక్త చెబుతున్న ప్రవచనం ఇది. కాబట్టి యెస్సై అనబడినటువంటి వ్యక్తి, ఆయన ఊరు బెత్లెహేం. యెస్సై అనేటువంటి వ్యక్తి ఊరు బెత్లెహేం. అయితే యెషయా అనబడినటువంటి వ్యక్తి, ఈయన ఆహాజు కుమారుడైనటువంటి వ్యక్తి. ఈయన ఒక పెద్ద ప్రవక్త, పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త యెషయా ప్రవక్త. అందుకే మొదటి వచనంలో చెబుతున్న మాట మరొకసారి చదువుదాం. యెస్సై మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అనే మాట. అయితే ఈ యెస్సైకి పుట్టినటువంటి కుమారులు, వారి వంశము, ఈ వంశవృక్షం అంతా కూడా పెరుగుతూ వచ్చింది. అయితే పెరుగుతున్నటువంటి ఆ సమయంలో అకస్మాత్తుగా ఆ వంశాన్ని అది మొద్దుగా చేయబడింది. మొద్దుగా చేయబడడం అంటే ఆ వంశములో దేవునికి అయిష్టమైనటువంటి పనులు కొందరు చేయటం వలన ఆ వంశాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆ వంశాన్ని సమూలంగా హతం చేశాడన్నట్టు. అంటే నరికి వేయబడిన ఆ పరిస్థితి. ఒక వంశం, ఒక వృక్షం పెరుగుతున్నప్పుడు దాన్ని నరికి వేస్తే ఏమవుతుంది? అది అక్కడికి ఆగిపోతుంది. ఆ తర్వాత అది మొద్దుగా మారుతుంది, అది పనికి రాకుండా పోతుంది. అయితే ప్రియులారా, నరికి వేయబడి భూమిలో మిగిలిపోయిన దానిని మొద్దు అంటారు. ఏమంటారు? మొద్దు అంటారు. అలాగా యెషై యొక్క వంశవృక్షము కూడా దాదాపుగా వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల పరిపాలన వారు చేస్తూ వచ్చారు. ఆ వంశంలో పుట్టినటువంటి వారు అంటే మొట్టమొదటిగా ఇజ్రాయేలు ప్రజలకు రెండవ రాజు దావీదయ్యాడు. మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదయ్యాడు. ఆ తర్వాత ఎవరయ్యారు? సొలొమోను. సొలొమోను తర్వాత రాజ్యము రెండు భాగాలుగా విడిపోయింది. ఒకటి ఇజ్రాయెల్ రాజ్యము, రెండవది యూదా రాజ్యము. ఈ చరిత్రలో మనకు కనిపిస్తాయి, హిస్టరీలో. అంటే ఇజ్రాయేలు ప్రజలను దాదాపుగా దావీదు యెషై యొక్క వంశవృక్షంలో నుంచి వచ్చినటువంటి వారే పరిపాలన చేస్తూ వస్తున్నటువంటి కాలంలో ఇజ్రాయెల్ రాజ్యములోను యూదా రాజ్యములోను రాజులను ఏర్పాటు చేసుకొని రాజులు ప్రజలను పరిపాలిస్తూ అలాగా కాలం గడుపుతున్నటువంటి దినాలవి. అయితే అలాంటి పరిస్థితుల్లో ఈ మొద్దు యెషయా యొక్క ఆ వంశవృక్షము మొద్దుగా చేయబడటం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎలా మొద్దయింది అది అంటే, ఈ ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించేటువంటి రాజవంశం అంటే సింహాసనం మీద కూర్చునేటువంటి వారు ఇక యెషై యొక్క వంశంలో ఇంకా ఎవ్వరు లేరు. ఒకానొక స్టేజ్లో అది వారి అతిక్రమములను బట్టి అది ఆగిపోయిన పరిస్థితి వచ్చింది. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ వంశవృక్షమును చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం మనము చదివితే, అక్కడ ఆ వంశవృక్షాన్ని మొలికించటానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ వ్యక్తి దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరియు ఇజ్రాయేలు జనాంగమునకు ఒక గొప్ప రాజుగా నియమించి అభిషేకించి అతని వంశములో నుండి శాశ్వత సింహాసనాన్ని నిలబెడతానని దేవుడు ఒక వాగ్దానము చేశాడు. దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఎవరికి వాగ్దానం చేశాడు అంటే దావీదుతో దేవుడు చేసిన వాగ్దానం ఇది. దావీదుతో దేవుడు చేసినటువంటి వాగ్దానం. ఏ మనుష్యునికైనా దేవుడు ఒక వాగ్దానం చేస్తే దానిని దేవుడు ఎన్నడూ కూడా మర్చిపోడు. దేవుడు నీకు వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానాన్ని దేవుడు మర్చిపోయేటువంటి వాడు కాదు. కాబట్టి మోడు బారినటువంటి, మొద్దుగా మారినటువంటి, లేదా ఆ వంశమును, ఆ రాజ్యమును, ఆ కుటుంబములో నుంచి దేవుడు ఆ కుటుంబాన్ని లేపి మరి
దేవుడు తను వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానము నెరవేర్చుట కొరకై దావీదు సంతానములో నుండి చిగురు పుడుతుందని ఈ ప్రవచనాన్ని దేవుడు ముందుగా చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, 2వ సమూయేలు గ్రంథములో ఈ వాగ్దానం ఉంటుంది. 7వ అధ్యాయము 12వ వచనం చూడండి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను అంటున్నాడు. తర్వాత 16వ వచనం కూడా చూడండి. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని దేవుడు తన యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డకు దేవుడిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఇది. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఏ వాగ్దానం అది? నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను అంటున్నాడు. తర్వాత నీ సింహాసనము నిత్యము నిలిచి ఉంటుంది అన్నాడు. అంటే దావీదు వంశములో ఉండేవారే రాజ్యాన్ని పరిపాలించడానికి హక్కుదారులు. దావీదు వంశములో నుండి పుట్టిన వారిని తరతరాలకు నిలిచి ఉండే సింహాసనం మీద కూర్చోబెడతారన్నాడు. దావీదు వంశములో నుండి వస్తున్నటువంటి బిడ్డలను సింహాసనం మీద నిలబెడతానని దేవుడు ఆ దావీదు కాలములోనే వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు తన దేవుని ప్రజలను పరిపాలించటానికి ఒక సింహాసనాన్ని స్థిరపరిచి అది శాశ్వత కాలము దావీదు వంశానికి ఆయన అనుగ్రహించినట్లుగా ఈ వచనములో మనకు చెప్పబడతా ఉంది. అయితే ప్రియులారా, మరి తరతరాలుగా దేవుడు సింహాసనాన్ని దావీదు వంశానికి ఇచ్చాను అన్నాడు. మరి కొంతకాలం తర్వాత ఏమైంది? అలా సాగుతున్నటువంటి దినాలలో యెహోయాకీము అనబడిన ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. యెహోయాకీము అంటే యూదా రాజులను పరిపాలించిన రాజుల్లో యెహోయాకీము అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ యెహోయాకీము వరకు కొంత పరిపాలన బాగానే జరిగింది. అంటే దావీదు సంతానముల నుండి వచ్చిన వారు ఒకరి తర్వాత ఒకరు వారి వంశావళిని బట్టి దేవుని యందు వారు కలిగిన భక్తిని బట్టి దేవుడు వారిని హెచ్చిస్తూ దావీదుకి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏం చేశాడంటే వారిని ఒకరి తర్వాత ఒకరికి సింహాసనం ఇస్తూ నడిపించాడు. ఆ తర్వాత కొంతకాలానికి యెహోయాకీము యొక్క కుమారుడు, చూడండి ఆ కాలంలో ఏమైందంటే యెహోయాకీము కాలములో వారి ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. అంటే పాపము పెచ్చరిల్లిపోయేటట్లుగా ఆ రాజు గాని ప్రజలు గాని దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేయటం మొదలుపెట్టారు. అంటే దేవునికి అయిష్టమైన లేదా దేవుడు చెప్పని వాటిని పాపములు చేస్తూ వ్యభిచార సంబంధమైన మనసు కలిగి రకరకాలైనటువంటి పాపములు చేస్తూ దేవుని మనసును గాయపరిచారు. వాళ్ళు దేవుని దుఃఖపెట్టారు. దేవుని మనసును వారు దేవునికి అవమానకరంగా పాపములు చేస్తూ బ్రతికినటువంటి దినాలవి. అంతేకాకుండా ఆ యెహోయాకీము కాలము నుంచే దేవుడు కొంత కోపగించుకొని కొంత బాధపడి ఆ తర్వాత అతని కుమారుని పేరు కొన్యా. ఏం పేరు? కొన్యా. చెప్పండి. కొన్యా. యెహోయాకీము యొక్క కుమారుడు కొన్యా. అంటే ఈ యెహోయాకీము కాలము నుంచి ప్రారంభమైనటువంటి ఈ పాపము వారి కుమారుడు కొన్యా వచ్చిన తర్వాత ఇక వారి పాపములు విపరీతంగా పెరిగిపోవటం వలన దేవుడు దేన్నైనా సహిస్తాడు కానీ దేన్ని సహించడు? పాపమును సహించడు. కాబట్టి
వారి ఆగడాలను చూసి దేవునికి కోపం వచ్చింది. దేవుడు శపించటం మొదలుపెట్టాడు. ఏం చేశాడు? దేవుడు ఆ వంశమును శపించటానికి ప్రయత్నం చేశాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు మనము చదివితే అక్కడ ఈ మాట రాయబడి ఉంటుంది. నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని కల్దీయుల చేతికిని నిన్ను అప్పగించుచున్నాను. నిన్ను కనిన నీ తల్లిని, నీ జన్మభూమి కాని పరదేశములోనికి నిన్ను విసిరివేసేదను, మీరు అక్కడనే చచ్చెదరు. యెస్సై యొక్క వంశవృక్షములో పుట్టినటువంటి ప్రతి తరాన్ని దేవుడు దావీదుకు వాగ్దానము చేసినట్లుగా ఎవరో ఒకరిని సింహాసనం మీద కూర్చోబెడుతూ వచ్చాడు. అలా యెహోయాకీము కాలానికి వచ్చేసరికి వారి కుమారుడు కొన్య వారు చేసినటువంటి అపవిత్రమైన కార్యములను బట్టి, పాపమును బట్టి దేవునికి కోపం వచ్చి, మీరు కాని దేశములో మిమ్మల్ని విసిరివేస్తాను, మీరు అక్కడే చచ్చెదరు అన్నాడు. అంటే ఇక యెస్సై వంశవృక్షములో నుండి, యూదారాజుల పరిపాలనలో నుండి ఇక పరిపాలించబోయేవాడు ఇంకెవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఈ యెహోయాకీము కాలములో దేవుని చేత వారు శపించబడి యెస్సై యొక్క వంశవృక్షం అనేటువంటిది సింహాసనం మీద కూర్చోకుండా ఆ వంశం ఏమైందంటే దేవుడు పూర్తిగా నరికివేశాడు. ఇక మీరు రాజ్య పరిపాలన చేయలేరు, మీ వంశములో ఎవరు సింహాసనం మీద కూర్చోలేరు, కాబట్టి మిమ్మల్ని పరాయి దేశములోనికి విసిరివేసేదను, బబులోను కల్దీయుల దేశములోనికి మిమ్మల్ని నెట్టివేసేదను, మీరు అక్కడనే చచ్చెదరు అంటున్నాడు. అంటే ఎప్పుడైతే దేవుని మాట వినలేదో, దేవుడు మనసులో నొచ్చుకొని బాధపడి అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేసినా దేవుడు క్షమిస్తూ ఓర్చుకొని యెహోయాకీము కాలం వరకు కూడా దేవుడు సర్దుకొని వచ్చాడు. ఇక వారి పాపాలను సహించలేక కొన్యా కాలానికి వచ్చేసరికి దేవుడు ఏం చేశాడంటే పూర్తిగా వారిని శపించటం మొదలుపెట్టాడు. మిమ్మల్ని విసిరివేస్తానన్నాడు, మీరు అక్కడనే ఉంటారు, ఇక మరలా మీ దేశానికి ఇక రారు. అంటే ఇక యెస్సై యొక్క వంశవృక్షము సమూలంగా యూదా రాజ్యములో నుండి అది దేవుని చేతనే నరికివేయబడింది. అంటే యెస్సై అంత మహావృక్షము దేవుని యొక్క కోపానికి గురై, ప్రజల యొక్క పాపమును బట్టి, ప్రజల యొక్క దేవుని వ్యతిరేకతను బట్టి, దుర్మార్గపు క్రియలను బట్టి, దౌర్జన్యాన్ని బట్టి, దోపిడీలను బట్టి, అమాయక స్త్రీలను మరి రకరకాలుగా వేధించటము ద్వారా వారి జీవితాలకు దేవుడు పులుస్తా పెట్టడానికి దేవుడు ఏం చేశాడంటే ఆ వంశవృక్షాన్ని నరికివేయటం మొదలుపెట్టాడు. అది మొద్దుగా మారిపోయింది, ఇక పనికిరాని చెట్టుగా మారిపోయింది. ఆ సింహాసనం మీద ఎవడు కూర్చోవడానికి వీలు లేకుండా వారు పరాయి దేశంలోనికి, బబులోను దేశానికి, కల్దీయుల దేశానికి వారు చెదరగొట్టబడ్డారు. అప్పుడు ఆ వంశవృక్షం మొద్దుగా చేయబడింది. అంతవరకు బాగానే పెరిగిన వృక్షం, అంతవరకు ఒక వంశం తర్వాత ఒక తరము తర్వాత ఒక తరము దేవుడు ఆశీర్వదిస్తూ దేవునికి వాగ్దానం చేసినట్లుగా ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు దేవుడు కొంత ఓర్చుకున్నాడు, తగ్గించుకున్నాడు. వారిని ఈ రోజు కాకపోయినా రేపైనా మారుతారన్న ఒక ఆశతో దేవుడు వారికి అవకాశం ఇస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. కానీ వారు ఏం చేశారు? వారి పాపాలు ఎక్కువైపోయాయి. తర్వాత చూడండి, కింది వచనంలో చూస్తే ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం చూడండి 30వ వచనం. అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇది ఆ చెట్టు నరికివేయబడటానికి ఓ అద్భుతమైనటువంటి ప్రవచనం. అదే అంటే
ఆ వంశములో వారి పాపములను బట్టి దావీదు సింహాసనం మీద ఇంకా ఎవ్వరూ కూర్చోరిక. పూర్తిగా యెష్షయి యొక్క వంశవృక్షము పూర్తిగా దేవుడు నరికివేయటం మొదలుపెట్టాడు. ఇక మీదట ఎవడును, ఈ 30వ వచనం చూడండి, సింహాసనం మందు ఎవడు కూర్చుండడు, ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా ఉండడు. యూదా ప్రజలను పరిపాలించే రాజు కాలము సమాప్తమైపోయింది, అంటే నరికివేయబడింది. ఇక ఆ వంశములో నుంచి దావీదు సింహాసనం మీద కూర్చుండేవాడు పుట్టడు అని దేవుడే ప్రవక్త ద్వారా, ఇర్మియా ప్రవక్త ద్వారా ఈ సంగతిని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడగుటకు అతనికి ఆ దినాలలో ఇక ఎవ్వరూ లేకపోవటం వలన ఆ వంశమంతటితో ఆగిపోయింది. అయితే దేవుడు కృపా కనికరము కలిగిన దేవుడు కాబట్టి ఆ వంశములో నుంచే పుట్టాలని దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి ఆ వంశాన్ని చిగురింప చేయటానికి మొద్దుగా మారినటువంటి ఆ యెష్షయి యొక్క వంశవృక్షాన్ని, మొద్దుగా చేయబడినటువంటి ఆ వంశవృక్షాన్ని చిగురింప చేయటానికి ఆ యూదా గోత్రములో నుంచే లోకరక్షకుడైన యేసు ప్రభు ఈ లోకములో పుట్టాల్సి వచ్చింది. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ మొద్దుకు ఎలా చిగురు పుట్టింది అనేది మనము ఆలోచన చేస్తే, దేవుడైన యెహోవా దావీదుతో చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడైన యెహోవా దావీదుతో చేసిన ప్రమాణమును ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఎండిపోయినటువంటి మొద్దుగా మారిపోయినటువంటి ఆ వంశాన్ని చిగురింప చేయటానికి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకంటే తరతరాలు నీ సింహాసనము స్థిరపరచబడునని దేవుడు దావీదుతో చెప్పాడు కదా. ఆ వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, కీర్తన 89లో 35 నుండి 37 వచనం వరకు కూడా, 35 నుండి 37 వచనం వరకు కూడా చదవండి. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడు ఉన్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడు ఉన్నంత కాలం అది నిలుచుననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని. చూసారా? అంటే ఆ మొద్దును చిగురింపజేస్తానని, యెష్షయి యొక్క వంశవృక్షములో మొద్దుగా చేయబడినటువంటి ఆ మొద్దు నుండి చిగురు ఉద్భవింప చేస్తానని, అంతేకాకుండా దావీదుతో శాశ్వత కాలము నీకు సింహాసనం ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. అందుకే అక్కడ రాయబడిన దావీదు వంశము ఎండిపోయి మొద్దుగా చేయబడినప్పటికీ ఏం చెప్పాడు? నీ సింహాసనము సూర్యుడున్నంత కాలం, తర్వాత చంద్రుడున్నంత కాలం అది నిలుస్తుందన్నాడు. ఎంతవరకు అంట దావీదు సింహాసనము? సూర్యుడున్నంత కాలం. అంటే ఈరోజు కూడా సూర్యుడు ఉన్నాడు. అంటే ఇప్పటికీ కూడా సూర్యుడు నిలుచున్నంత కాలము దేవుడి పరిపాలన ఉండాల్సిందే. అంటే ఆ దావీదు సింహాసనం మీద రాజు ఉండాల్సిందే. అందుకే యేసు ప్రభువును మరి బంధించడానికి వచ్చిన దినాల్లో కూడా పిలాతు ప్రశ్న చేస్తాడు, నువ్వు రాజు అంటే అవునంటాడు ఆయన. ఏమంటాడు ఆయన? నువ్వు రాజు అంటే అవును, నువ్వు అన్నట్టే నేను రాజును అంటాడు. అందుకే ఆ రాజు దావీదు సింహాసనం మీద కూర్చుండడానికి లోకరక్షకుడుగా ఆ మొద్దు నుండి ఉద్భవించిన చిగురే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు, ఆయన మాట తప్పలేదు. దేవుడు దావీదు సింహాసనాన్ని స్థిరపరుస్తానన్నాడు, దేవుడు మాట తప్పలేదు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నాడు. తర్వాత ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. భూమి ఆకాశము గతించిన నా మాట గతించదు అంటున్నాడు. తర్వాత దేవుడు సమస్తమును ఆయన చేయగలిగిన
ఏ కార్యమైన చేయుటకు సమర్థుడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ప్రవచనాలలో మనకు అర్థమవుతున్న సంగతి ఏంటంటే, దేవుడు ఏ వాగ్దానము చేసినా, దేవుడు ఏ ప్రవచనము ప్రవక్తలతో చెప్పించినా, ఆ ప్రవచనము కేవలము దావీదును బట్టి ఆ వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దావీదు సింహాసనము కొంతకాలము పరిపాలించిన తర్వాత వారి పరిస్థితులను బట్టి మొద్దు చేయబడినప్పటికీ అదే వంశములో జన్మించటానికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకములో పంపడమే క్రిస్మస్. యేసై మొద్దు నుండి చిగురుపడు యూదా వంశములో నుండి, యూదా గోత్రములో నుంచి ఆయన లోకరక్షకుడుగా ఈ లోకములో పుట్టడానికి గల కారణం ఏంటంటే, దేవుడు దావీదుతో చేసిన నిబంధనను, దావీదుతో చేసిన ప్రమాణమును నెరవేర్చడానికి ఆ వంశములోని యేసుక్రీస్తు పుట్టాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ చిగురు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. చూడండి, ఒక వచనం మీకు చెప్తాను. లూకా సువార్తలో ఆ సంగతి రాయబడి ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయము 31 నుండి 33 వచనాలు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రం. దావీదుతో నీ సింహాసనము శాశ్వత కాలము. ఎంతకాలం అంట? సూర్యుడున్నంత కాలము, చంద్రుడున్నంత కాలము. ఎవరు? దావీదు యొక్క సింహాసనము స్థిరపరుస్తానన్నట్లుగా ఆ వంశములోనే దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడే మానవుడుగా ఆ వంశములో పుట్టడానికి ఇష్టపడి భూమి మీదకి వచ్చిన దినమే క్రిస్మస్. కాబట్టి ఈ క్రిస్మస్కు ఇంత ప్రవచన చరిత్ర ఉంది. అంటే ఒక వంశ వృక్షములో నుండి అది నరికివేయబడినప్పుడు అది నరికివేయబడుతుందని, తర్వాత అందులో నుంచి చిగురు ఉద్భవిస్తుందని దేవుడు ముందుగానే ప్రవచించినట్లుగా ఆ యెషై వంశ వృక్షములో దేవుడు ప్రమాణము చేసిన ప్రమాణాన్ని ఆయన మర్చిపోలేదు. ఆయన మర్చిపోకుండా ఆ వాగ్దానాన్ని దావీదు సంతానానికంట ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని చెప్పను అని రాయబడి. తర్వాత కీర్తన చూడండి, 132వ కీర్తన 10 నుండి 12 వచనాలు. నీ సేవకుడైన దావీదు నిమిత్తమును వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. దేవునికి స్తోత్రం. యెషై వంశములో పనికిరాని వారు, పాపం చేసిన వారు ఉన్నప్పుడు దేవుడు వారి మీద కోపగించి ఆ వంశవృక్షాన్ని నరికివేసినా, ఆ వంశవృక్షాన్ని పరాయి దేశములో బబులోను కల్దీయుల చేతికి అప్పగించి నరికివేయబడి పనికి రాకుండా తయారైన, కానీ దేవుడు దావీదుతో చేసిన ప్రమాణాన్ని మాత్రము దేవుడు మర్చిపోలేదు. ఆయన మర్చిపోవుటకు మనుష్యుడు కాదు. ఆయన ప్రమాణము చేసినట్లుగా ఆ ప్రమాణాన్ని నెరవేర్చడానికి, ఆయన సింహాసనాన్ని శాశ్వతంగా స్థిరపరచటానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ యెషై మొద్దు నుండి పుట్టిన చిగురు లోకరక్షకుడైన యేసే. తర్వాత దావీదు నీతి చిగురు అని రాయబడి ఉంటుంది ఒక వాక్యములో. ఇర్మియా గ్రంథములో చూడండి, 23వ అధ్యాయము 5వ వచనములో అక్కడ ఒక మాట రాయబడి ఉంది. రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. రాబోయే దినములలో దావీదుకు నీతి చిగురును నేను పుట్టించెదను,
ఆ వంశము నరకబడి మొద్దైపోయింది. కానీ రాబోయే దినాల్లో నీతి చిగురును పుట్టిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ నీతి చిగురే యేసుక్రీస్తు ప్రభు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడింది. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాయబడి ఉంది. చూడండి, ఎక్కడ అబ్రహాము, ఎక్కడ దావీదు, ఎక్కడ యేసు ప్రభు. ఎక్కడికి వచ్చేసినాడు ఇప్పుడు యేసు ప్రభు? నరికి వేయబడిన యేసయ్య యొక్క వంశములు నరికి వేయబడి మొద్దు చేయబడిన తర్వాత ఆ మొద్దులో నుంచి దావీదుకిచ్చిన ప్రమాణము నెరవేర్చడానికి ఆ వంశములో దావీదు కుమారునిగా యేసు ప్రభు పుట్టాడని అక్కడ వ్రాయబడి ఉంది. మా మాట చాలా బాగుంటుంది. అబ్రహాము కుమారుడైనా దావీదు కుమారుడైనా యేసుక్రీస్తు అని రాయబడి ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం. అంటే ఆ వంశాన్ని దేవుడు మర్చిపోలేదు. అంటే దేవుని కొరకు మనము నమ్మకంగా పనిచేస్తే మన వంశావళులను దేవుడు మర్చిపోడు. కాబట్టి దేవుని కొరకు దావీదు ఎంత మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడో. చివరికి ఎంత మంచి సాక్ష్యము! నా హృదయానుసారుడు అన్నాడు. దావీదు నా ఇష్టానుసారుడు. నేను యెస్సై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. అంటే దేవునికి ఇష్టంగా దావీదు బ్రతికాడు. అందుకే దావీదుకు చేసిన ప్రమాణం, అది ఏం ప్రమాణం? మామూలు ప్రమాణం కాదంట, సత్య ప్రమాణము అని రాయబడింది వాక్యంలో. సత్య ప్రమాణము, దావీదు చేసిన సత్య ప్రమాణము నెరవేర్చటానికి ఆ వంశాంకురములో నుంచి పుట్టినవాడే సృష్టికర్త అయిన దేవుడు మానవుడుగా, శరీరధారిగా, క్రీస్తు ప్రభువుగా ఈ లోకములో పుట్టడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే దావీదు సింహాసనాన్ని స్థిరపరచాలని, దావీదుకు చేసిన ప్రమాణము నెరవేర్చాలని. సూర్యుడు చంద్రుడున్నంత కాలము దావీదు సింహాసనం మీద మరి ఆ వంశంలో నుంచి పుట్టిన వారు ఆ రాజ్యాన్ని పరిపాలన చేయాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మరొక ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో 15వ వచనం చదవండి ఒకసారి. ఆ దినములలో ఉందే, ఆ కాలమందు నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. మొద్దు కాపాడినటువంటి యేసయ్య యొక్క వంశవృక్షము మొద్దు చేయబడిన తరువాత ఆ మొద్దులో నుండి దావీదుకు నీతి చిగురు మొలిపించదని అన్నాడు. దావీదుకు నీతి చిగురు మొలిపించదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. కాబట్టి దావీదుకు నీతి చిగురుగా ఉద్భవించిన లేక మొలకెత్తినటువంటి రాజ్యం ఏం రాజ్యం అనుకుంటున్నారు తెలుసా? అది యేసు రాజ్యము. ఏం రాజ్యం అది? యేసు రాజ్యము. నువ్వు రాజు అంటే అవును, నువ్వు అన్నట్టే నేను రాజునన్నాడు. ఈనాడు ప్రపంచానికి రాజు యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాష్ట్రాలకు రాజులు, అధికారులు, మంత్రులు, ప్రధానమంత్రులు ఉండొచ్చేమో, కానీ వాళ్ళు రాష్ట్రాలకు, జిల్లాలకు మాత్రమే పరిమితము. కానీ బైబిల్లో ఉండే రాజు, ప్రపంచాన్ని పరిపాలించే రాజు దావీదు నీతి చిగురుగా మొద్దైనటువంటి వంశవృక్షములో నుంచి దేవుడే మానవుడిగా ఉద్భవించినటువంటి రోజు క్రిస్మస్ రోజు. దావీదు వేరు చిగురుగా ఆయన ఈ లోకములో పుట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూడండి. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని పరిశుద్ధులకు జనులకు చెందుచు ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరెవరు రాజులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అనుకుంటున్నారో వీళ్ళందరూ ప్రపంచ రాజు అయినటువంటి
దేవునికి నమస్కారం చేయవలసిందే. ప్రపంచరాజైనటువంటి ఆయన పాలనలో వీరంతా విధేయులు కావలసిందే అని దానియేలు గ్రంథములో కూడా ఈ ప్రవచనం చెప్పబడింది. ఇలా ప్రవచనాలు మనము బైబిల్లో వెతుక్కుంటూ పోతే కొన్ని వందల ప్రవచనాలు యేసయ్య మొద్దు నుండి ఎలా చిగురించింది, ఆయన దావీదు సింహాసనం మీద నుండి ఆయన కూర్చోటానికి ఎలాగొచ్చాడు, దేవుడి ఎలా ప్లాన్ చేశాడు, ఆయన ప్రణాళికలు, ఇవన్నీ కూడా మనకు పాత నిబంధనలో కొన్ని అర్థం కావు కానీ అర్థం చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి విషయాలు బైబిల్లో రాయబడిన చరిత్ర, ఇది వాస్తవమైనటువంటి చరిత్ర ఇది. కాబట్టి ఆ వంశములో ఆయన పుట్టాడు. చివరికి యేషయా గ్రంథం చూడండి, 16వ అధ్యాయము 5వ వచనములో, ఆ కృప వలన సింహాసనము స్థాపించబడును, సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చునొకడు కలడు, దావీదు గుడారములో అతడు ఆసీనుడై న్యాయము విచారించును, న్యాయము జరిగించుటకై. హల్లెలూయా, చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దావీదు సింహాసనాన్ని స్థిరపరచడానికి ఎన్ని ప్రవచనాలు దేవుడు చెప్పాడు చూడండి. అద్భుతమైన ప్రవచనాలు ఇవి. యేసుప్రభు పుట్టుక టక్కున జరిగింది కాదు, ఇది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి దేవుడు ప్లాన్ చేశాడు. మనుషుల పాపములను తొలగించటానికి, మనుషుల పాపం నుంచి విడుదల కలిగించటానికి లోకరక్షకుడుగా ఆయన ఈ లోకంలో పుట్టాల్సి వచ్చింది. తర్వాత చూడండి, ఇంక మరొక వచనంలో కూడా మీకు జ్ఞాపకం చేస్తే, యేషయా గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. యేషయా గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. ఈ మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును, ఇజ్రాయేలులో తప్పించుకొనిన వారికి భూమి పంట అతిశయస్వాదముగాను శుభలక్షణముగాను ఉండును. ఇందులో 2 మాటలు కనిపిస్తున్నాయి మనకు ప్రాముఖ్యమైన. ఆ దినమున యెహోవా చిగురు మహిమ భూషణమగును అని రాయబడి ఉంది. ఈ రెండింటిలో 2 ప్రాముఖ్యమైన అర్థాలు ఉన్నాయి. మహిమ అంటే గ్లోరియస్ అని అర్థం, ఇంగ్లీష్లో గ్లోరియస్. తర్వాత భూషణము అంటే బ్యూటీ అని అర్థం. బ్యూటీ అంటే అందమైనది అని. అంటే ఈ వచనములో యెహోవా చిగురు అంటే యేసు ప్రభువు మహిమ భూషణముగా ఈ లోకములో ఆయన పుట్టబోతున్నాడు అని. ఆ సంగతే కొత్త నిబంధనకు వచ్చేసరికి దూతలు ఆ సంగతి చెప్తున్నారు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 31-32 వచనాల్లో, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. ఇది ఈ ప్రవచనాల నెరవేర్పంతా కూడా ఈ లూకాసు వార్త 1వ అధ్యాయంలో దేవుడు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, క్రిస్మస్ అనేది ఏదో సరదాగా చేసుకునేది కాదు. ఈ క్రిస్మస్కు ఒక అర్థం ఏంటంటే ప్రవచన నెరవేర్పులో భాగమే క్రిస్మస్ ఇది. కాబట్టి మనమేదో పండగ చేసుకొని కొత్త బట్టలు వేసుకొని ఇల్లు పూసుకొని కడుపునిండా తిని కంటి నిండా నిద్రపోవడానికి కాదు. ఈ క్రిస్మస్ అనేది అనేక మంది పాపులను పాపం నుంచి విడిపించటానికి పుట్టిన దేవుడు ఆయన. ఆ సందర్భంగా మనమందరము దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధన చేయాలి. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించాలి. కాబట్టి హృదయంలో ప్రభువును చేర్చుకున్నవారు హృదయపూర్వకంగా ఆరాధన చేస్తారు. హృదయంలో ప్రభువును చేర్చుకొనని వారు నామకార్థ క్రైస్తవులుగా చరిత్రలో మిగిలిపోతారు. కాబట్టి ఈ క్రిస్మస్లో మరి ముఖ్యంగా ఈ ప్రవచన నెరవేర్పు ఏంటంటే యేసయ్య మొద్దు నుండి చిగురు పుట్టును. సింపుల్గా 3 మాటల్లో చెప్పేస్తా. ఇంతవరకు చెప్పిన ఈ ప్రవచనాలన్నీ మీకు అర్థమైనా కాకపోయినా సింపుల్గా చెప్పాలి అంటే, యేసయ్య యొక్క వంశవృక్షము పెరుగుతున్నప్పుడు ఆ వంశంలో పుట్టిన దావీదు దేవునికి ఇష్టానుసారంగా బ్రతికాడు. నా ఇష్టానుసారుడైన మనుషులని దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఆ తర్వాత దావీదు భక్తిని మెచ్చి దేవుడు ఏం చేశాడు, సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలము నీ సింహాసనాన్ని స్థిరపరుస్తా అన్నాడు.
దేవుడు ఇచ్చేసినాడు. ప్రేమ ఉప్పొంగి పొంగి పొరలి దావీదు మీద, దావీదుకి ఇచ్చిన ఆ ప్రవచనము దేవుడు ప్రమాణం చేశాడు, ఇంకా నేను తప్పను, ఖచ్చితంగా నీ సింహాసనము తరతరాలు ఉండాల్సిందే అని. అయితే ఆ సింహాసనం నెరవేర్చే ప్రయత్నములో తరాలు మారుతున్న కొలది యెహోయాకీము అనబడిన యూదారాజు కాలంలో ప్రజలు, రాజు చెడిపోయారు. అర్థమవుతుందా? ఇంత చరిత్ర మీకు అర్థం కాదని చివరిగా ఫైనల్గా చెప్తున్నాను. యెహోయాకీము యూదారాజుల పరిపాలన కాలంలో ప్రజలు చెడిపోవటం వలన దేవుడు ఆ ప్రజలను అన్య దేశాలకు చెదరగొట్టేశాడు. బబులోనుకు, తర్వాత కల్దీయుల దేశాలకు. మీరు అక్కడనే ఇసిరేస్తాను, మీరు అక్కడనే చచ్చిపోతారు, ఇక మీ వంశాంకురం మొలవదు అని దేవుడు అక్కడ నెట్టివేశాడు. అయితే అక్కడ కూడా అక్కడి నుంచి దేవుడు మరలా యూదా గోత్రములో నుంచి అద్భుతమైనటువంటి వ్యక్తులను దేవుడు లేపుతూ, ఆ వంశంలో పుట్టినటువంటి ఆ వ్యక్తులను దేవుడు లేపుతూ వచ్చాడు. ఆ చరిత్ర రూతు గ్రంథము నుండి స్టార్ట్ అవుతుంది. రూతు గ్రంథము నుంచి స్టార్ట్ అవుతుంది. రూతు గ్రంథంలో బోయజు రూతు ద్వారా మరలా ఆ యెస్సై యొక్క వంశవృక్షము మరలా రీస్టార్ట్ అవుతుంది. యెస్సై నుండి తర్వాత ఓబేదు, యెస్సై నుండి దావీదు, ఇట్లా వంశవృక్షం అంతా కూడా ఆ రూతు గ్రంథం బోయజు కాలం నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏమైంది? అది చివరికి వచ్చేసరికి యోసేపు మరియమ్మ గర్భమున యేసుక్రీస్తు ప్రభు కొత్త నిబంధన చరిత్రలోనికి మనము అడుగు పెడతాం. కాబట్టి ఆ విధంగా మొద్దుగా చేయబడినటువంటి ఆ రాజ్యాన్ని పరిపాలన చేయటానికి దేవుడే మనుష్య కుమారుడిగా యూదా గోత్రములో పుట్టాడు. ఆ వంశములో పుట్టి ఇది క్రిస్మస్ను మనం అనుసరించడానికి, ఆనందించడానికి, ఆరాధించడానికి ఇది ఒక కారణమైంది. కాబట్టి ఆ దావీదు సింహాసనము శాశ్వతంగా ఉంటుంది అని. కాబట్టి చూడండి ఆ మాట, దావీదు సింహాసనము ఆయనకిచ్చును అని లూకాసు వార్తలో ఆ ప్రవచనము నెరవేర్చబడినట్లుగా యేసు ప్రభువే రాజుగా ఆయన పుట్టాడు. ఎలా పుట్టాడు? రాజుగా పుట్టాడు. అందుకే ఆ జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఏం చేశారు? హేరోదు దగ్గరికి వెళ్ళి యోధుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు కదా. అంటే ఆ పుట్టినటువంటివి యేసు ప్రభు ఒక రాజు అని అర్థమైంది. అందుకే ఆ రాజు ఒక ప్రాంతానికి రాజు కాదు, ఒక రాష్ట్రానికి రాజు కాదు, ఒక దేశానికి రాజు కాదు, ప్రపంచానికి రాజుగా దేవుడు ఆయనను దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. అది యెస్సై ముద్దు నుండి చిగురు పుట్టడం యొక్క ఆ ప్రవచన నెరవేర్పు అది. కాబట్టి ఇప్పుడు మన రాజు, ఆ దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజు ఎవరంటే మన సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసు ప్రభువు. ఆయన దావీదు చిగురుగా, యెహోవా చిగురుగా, ఈ అనేక పదాలు బైబిల్లో రాయబడ్డాయి. కాబట్టి ఆ సింహాసనం మీద కూర్చుండే రాజు, ఆయన పుట్టినరోజే క్రిస్మస్. దేవునికి స్తోత్రం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. అద్భుతమైన ప్రవచనాలు ఈ నెలంతా కూడా క్రిస్మస్ ప్రవచనాలు, క్రిస్మస్ వర్తమానాలతో మనము ముందుకు కొనసాగుదాం. కొంత చరిత్ర కాబట్టి కొంత అర్థం కావచ్చు, కొంచెం అర్థం కాకపోవచ్చు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. బైబిల్ బాగా చదవాలి, దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. ఈ క్రిస్మస్ దినాల్లో మన కుటుంబాలన్నీ దీవించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. మీ యొక్క కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ క్రిస్మస్ దినములలో నాయనా మరి అనేక ప్రవచనాల నెరవేర్పులో భాగంగా నాయనా మరి దినం మీరు ఇచ్చిన వర్తమానమును బట్టి మీకు స్తోత్రాలు. యెస్సై ముద్దు నుండి చిగురు పుట్టునని సెలవిచ్చారు నాయనా. మరి ఆ చిగురుగా మీరు పుట్టారు నాయన. ఈ ప్రపంచానికి పండుగగా నాయన మార్చబడి ఉంది. అనేక మంది జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. ప్రతి పాపిని పాపము నుంచి విడిపించటానికి లోకములో లోకరక్షకుడిగా పుట్టినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ నాయన మా హృదయాలలో నాయన మీరు జన్మించి అనేక జనములకు మేము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నాయన అనేక వాగ్దానములతో మమ్మల్ని బలపరిచి సహాయం దయచేయమని, మా కుటుంబాలన్నీ దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.